సో చెప్పండి మరి ఏం చెప్తారంటే కవిత గారు ఈ విధంగా మాట్లాడుతూ మొన్న ఏడుసుకుంటా సో కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆస్తి తగ్గదని కానీ ఇది ఆత్మగౌరవం సంబంధించిన పంచాయతీ ఏదో వారు చెప్తారు ఏంటి? ఆత్మగౌరవం అని చెప్పి కవిత అంటుంది. మేమేమంటున్నాం, ఆస్తి పంపకాలని మేము అంటున్నాం. నిజంగా ఆత్మగౌరవం కోసం అయితే నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి, ఇంట్లో 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలి. దాన్ని బట్టబయలు చేసి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పంచాయతీ పెట్టుకొని ఈ రోజు చట్టసభలో మాట్లాడడం సిగ్గుసేటు. తెలంగాణ ప్రజల ముందు కవిత సమాధానం దానికి చెప్పాలి. ఆస్తి పంపకాలని మేము అంటున్నాం. నిజంగా చెప్పు, నీ మనసు మీద ఒట్టేసి చెప్పు, నీ గుండె మీద చేతేసి చెప్పు. ఒట్టేసింది. ఆ తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఎలాంటి లావాదేవీలు కానీ ఎలాంటి నష్టపోకుండా వాళ్ళు లాభాలే జరిగినాయి అని చెప్పి కవిత క్లియర్ కట్గా చెప్పింది. ఎన్ని దోసుక తిన్నారో ఎన్ని దాసుక తిన్నారో అని చెప్పి కవితనే చెప్పింది. నేను చెప్పడం కూడా అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తారు కదా వాళ్ళు. కేటీఆర్ తిన్నాడని చెప్పి అన్నది, హరీష్ రావు తిన్నాడని చెప్పి, ఇక తినంది కేసీఆర్ అని చెప్పి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా 10 సంవత్సరాలు పాలిచ్చినప్పుడు ఎంతో అంత తినకుండా ఉంటాడా? నిజంగా ఆమె మనస్ఫూర్తిగానే చెప్తుంది కదా కవిత. మేమేమంటున్నాం, కవిత ఎన్ని చెప్తున్నా అవన్నీ నిజాలే అంటున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పంచాలు వస్తున్నాయి. ఆస్తి పంపకాల నుంచే వచ్చినది ఇది పంచాది, ఏదో మధ్యలో వచ్చింది కాదు. మేము ఒకటే చెప్తున్నాం, కవితమ్మ నువ్వు కొంచెం అన్నా ఇకనైనా మేల్కొని ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం మంచిగా ఉంటే కాస్త కూస్తో మీ అన్న ఎట్లా చీగొట్టారు, రేపు మాపం మీ బావగాని కూడా ఆడ సిరిసిల్లలో గెలిపారు. మీ బావ పని అయిపోయింది, మీ అన్న పని అయిపోయింది. ఇక ఇంతో అంతో నువ్వు తిరుగుతానన్నా నువ్వు కొంచెం అన్నా నీకన్నా మేలు జరుగుతాయి. ఎట్లా మీ నాయన అసెంబ్లీకి రాడు, బేస్ క్యాండిడేట్ అయిపోయింది ఆయన. గజ్వేల్ ప్రజలకు సమాధానం ఏం చెప్తాడని మేము అడుగుతున్నాం. ఏం శక్తి ఆయన దగ్గర? ఏం శక్తి ఉందంట? అసెంబ్లీకి రాని మొగోడు వచ్చి సంతకం పెట్టిపోయినోడు ఏం శక్తి ఉన్నది ఆయన దగ్గర? ఆ శక్తి ఉందో చూపించమని చెప్పు. కవిత శక్తి తిరుగుతుంది. కవిత ఏది తిరిగినా కొత్త పార్టీ కూడా పెడతా ఉంటుంది. పెట్టుకొని మేమేం నో ప్రాబ్లం ఏం కాదంటలే. ఆమె ఏది పెట్టినా నయా పైసా కూడా కాదు. ఇక్కడ సెల్ల కూడా వెళ్ళదు కాంగ్రెస్ పార్టీకి. ఎలా బీఆర్ఎస్ పార్టీని తొక్కి పాతాల్లోకి తొక్కి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చుంది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కూర్చున్నారు. అది కాంగ్రెస్ పార్టీ. 100 ఏళ్ళు పై చిలుకున్న పార్టీని, నిన్న మొన్న 25 ఏళ్ళ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని పోల్చడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 4 కోట్ల ప్రజలకు తెలుసు కేసీఆర్ అంటూ ఎంత అవినీతి చేసిండు. గజ్వేల్ ప్రజలు కూడా ఇక అయిపోయింది, గజ్వేల్ కూడా గెలవడు, చాప్టర్ క్లోజ్. మొన్న కామారెడ్డినే గెలవలేకపోయాడు. నేను ఏకేసా పీకేసా అని చెప్పన్నాడు. 2 ముఖ్యమంత్రులు నిలబడ కానీ ఆయన అంత కేసీఆర్ కదా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా గెలవలేకపోయాడు. ఈసారి గజ్వేల్ ప్రజలు కూడా గెలిపారు. ఎందుకంటే గజ్వేల్ అభివృద్ధి కోసం ఎన్నడూ అసెంబ్లీలో మాట్లాడలే. గజ్వేల్ ప్రాంతానికి పోయి కూడా ఒక వీడియో అయినా ఒక పోస్ట్ కానీ ఇప్పుడు చేసిండా? చేయలేడు. మేము ఏమంటున్నాం, ఇక అయిపోయింది కేసీఆర్ నీ పని కథం. మీ బిడ్డ పని మీరేమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని ఇట్లా రోడ్ల మీద వచ్చి ఏడ్సులు తుడుసులు, ఈ దొంగ యాక్టింగ్లు, ఈ దొంగ ఏడుపులన్నీ బంద్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.